కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ నుండి ఉట్నూర్ వరకు జిల్లా రహదారి అధ్వానంగా మారి రాకపోకలు ఇబ్బందిగా మారిందని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ మాట్లాడుతూ, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకి మంత్రులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కాని జిల్లాలోని రహదారుల పరిస్థితి మాత్రం వారికి పట్టదని అన్నారు. ముఖ్యంగా జైనూర్ మండలం నుంచి ఉట్నూర్ ఎక్స్రోడ్ వరకు గుంతలతో దారి మొత్తం ప్రమాదకరంగా మారిందని, దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వాహనాలు పాడవ్వడమే కాకుండా ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదమున్నన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లాలన్నా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్టే అని అన్నారు. ఈ దారిగుండా నిత్యం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వస్తూ వెళుతూ ఉన్నా కూడా రోడ్డు గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా జిల్లా అధికారులు కానీ, జిల్లా ప్రజాప్రతినిధులు కానీ చర్యలు తీసుకోవాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదే రోడ్డు మార్గాన జిల్లా అధికారులు కానీ, జిల్లా ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా మంత్రులు కానీ రాకపోకలు కొనసాగిస్తున్నారు తప్ప ఈ రోడ్డుని మాత్రం చూసినటువంటి దాఖలాలు లేవు. జిల్లా మంత్రో ఏదైనా వీఐపీ వచ్చినప్పుడు తాత్కాలికంగా మట్టి వేసి, ఉసుక వేసి ఆ పూడికలు అప్పటి మందము పూడుస్తాను తప్ప ఈ రోడ్డుకి శాశ్వతమైన పరిష్కారం ఇప్పటి వరకు చూపెట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఈ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని వామపక్షాలు ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.